ఇప్పుడు ఎవరైనా దానం విరాళం ఇస్తే 1000 రూపాయలు ఎవరు 1116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తారు. 1,00,000 ఇచ్చిన 116 ఎక్కడిది 116 ఎందుకు వచ్చింది చెప్పండి. కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి 0 ఉండకూడదండి. అది కాదు. ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు, అందుకే గోదావరి జిల్లాని సర్కార్ అంటారు ఎప్పటికే. ఇక్కడ నిజాం నవాబ్ ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. పండితులు ఇక్కడికి వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు కానీ వేరే వాళ్ళు కానీ వస్తే ఇక్కడ సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళేసరికి అది 92 93 అయ్యేది ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంత చేసి గద్వాల నుంచి కాకినాడ వచ్చేసరికి 8 రూపాయలు తగ్గిపోయి నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు, అక్కడే జేబులో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి. అమెరికా డాలర్ వేరు, ఇండియా రూపాయి వేరు. అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది. మనం ఎంత ఇస్తే అక్కడ 100 అవుతుందో లెక్కెట్టమన్నారు. 116 ఇస్తే 100 అయింది. అది విషయం. అసలు రహస్యం ఇది. చారిత్రక రహస్యాలు ఇంత గమ్మత్తుగా ఉంటాయి. 116 సంభావన అనేది అక్కడి నుంచి వచ్చింది. అసలు మన వ్యధోబుద్ధి ఏమిటి అంటే, మనకి డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళని చెప్పుతాం, మనకి అందం ఉంటే అందం లేని వాళ్ళని చెప్పుతాం, మనకి సంతానం ఉంటే సంతానం లేని వాళ్ళని చెప్పుతాం. మన పిల్లలకి చదువు బాగా వస్తే ఎవరి పిల్లలకి చదువు బాగా లేదో వాళ్ళ ఇంటికి ఛార్జీలు పెట్టుకుని వెళ్లి మళ్ళీ చెప్పుతాం. దీన్ని శాడిజం అంటారు, పైశాచిక ఆనందం అంటారు. వాళ్ళకేదో వాళ్ళ పరిస్థితి వాళ్ళది, వాళ్ళకి లేదు. మనం ఎందుకనాలి ఆ మాట? ఎవరి దగ్గర ఏది లేదో అదే మాట్లాడితే ఎలాగండి? మన బుద్ధి ఎందుకు ఇలా పనిచేస్తుంది? అహంకారం. నాకుంది, వారికి లేదు. ఆక్షేపించడం ద్వారా ఆనందం పొందుతున్నాం. ఇది మంచిదో కాదో మీరే నిర్ణయించుకోండి. అందుకే షుగరు, అందుకే బీపీ. ఇప్పుడు లేని విషయాలు మాట్లాడుతాం. ఉన్న వాటినే మనం ప్రశంసిస్తే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, సమాజం అంతా బాగుంటుంది.